డ్రగ్స్ కేసుల్లో 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన సిట్ వారిని ఒక్కొక్కరుగా పిలిచి ఇంట్రాగేషన్ చేస్తోంది. రవితేజతో కలిపి 9 మంది విచారణను ఇప్పటికే పూర్తి చేసిన సిట్ ఇవాళ రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును ప్రశ్నించబోతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేసిన అధికారులు మైక్ కమింగ్తో లింకులు ఉన్న మరో 2 కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో సిట్ మరింత దూకుడుగా వెళ్తోంది. ఇప్పటివరకు 9 మంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంట్రాగేట్ చేసిన అధికారులు వారి నుంచి కీలక సమాచారం రాబట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిపోతున్న ఈ ఎపిసోడ్లో మిగతా వారిని విచారించడం పూర్తి చేశాక మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్కా ఆధారాలు సేకరించి మరికొందరికి నోటీసులిచ్చే పనిలో అధికారులు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంట్రాగేషన్ కు హాజరైన వారు మొదట తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చినప్పటికీ తమదైన శైలిలో విచారణ చేస్తూ కీలక సమాచారం రాబడుతోంది సిట్. జూలై 19న మొదలైన విచారణ పర్వంలో వరుసగా పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మి, ముమైత్ ఖాన్, రవితేజ ఇలా రోజుకొకరి చొప్పున ఇంట్రాగేట్ చేస్తూ సంచలన వాస్తవాలను రాబడుతోంది సిట్. పూరీని 12 గంటల పాటు ప్రశ్నించిన సిట్ డ్రగ్ డీలర్ కెల్విన్తో సంబంధాలు, వినియోగంపై కూపీలాగింది. ఆయన బ్లడ్ శాంపిల్స్ ను తీసుకుని ల్యాబ్కు పంపారు. ఆ తర్వాత కెమెరామెన్ శ్యామ్ కే నాయుడిని 6 గంటల పాటు విచారించి వదిలేసింది. ఇతని నుంచి కీలక సమాచారం రాబట్టింది. సుబ్బరాజును 13 గంటల పాటు ప్రశ్నించింది. టాలీవుడ్తో దశాబ్దాలుగా సంబంధమున్న ఓ కుటుంబానికి సంబంధించిన సమాచారం సిట్కు చేరింది. సుబ్బరాజు శాంపిల్స్ ను కూడా వైద్యులు సేకరించారు. అటు తరుణ్ను 13 గంటలకు పైగా విచారించింది. ఇతని రక్త నమూనా, గోర్లు, తల వెంట్రుకలు, లాలాజలం శాంపిల్స్ తీసుకున్నారు వైద్యులు. డ్రగ్స్ వ్యవహారంపై నవదీప్ చాలా సమాచారమిచ్చాడు. ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు సిట్కు ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా నుంచి కూడా కీలక సమాచారం రాబట్టారు అధికారులు. ఇక చార్మిని 6 గంటల పాటు ఇంట్రాగేట్ చేశారు అధికారులు. అటు ముమైత్ ఖాన్ ను 6 గంటలు మాత్రమే ప్రశ్నించారు. హీరో రవితేజపై 9 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. కేసులో ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన సిట్ అధికారులు రవితేజ విచారణలో దాన్ని క్రాస్ చెక్ చేసుకున్నట్టు సమాచారం. విచారణ తరువాత రక్త నమూనాలిచ్చేందుకు రవితేజ నిరాకరించారు. కెల్విన్, జిషాన్లతో సంబంధాలు, ఫోన్ కాల్ లిస్టులో పేర్లు, వాట్సాప్ చాట్ లాంటి విషయాలపై సెలబ్రిటీల నుంచి వివరాలు రాబట్టారు. ఈ కేసులో కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. కొంతమంది అయితే పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు చెబుతున్నారని సిట్ అధికారులే అంటున్నారు. అయితే పక్కా ఆధారాలు సేకరించిన తరువాతే నోటీసులివ్వాలని భావిస్తోంది సిట్.